హాయ్ అండి. నేను మీ కిరణ్. ఈరోజైతే చికెన్‌ని ఎక్కువ ఆయిల్ వాడకుండా, ఎటువంటి డీప్ ఫ్రై చేసుకోకుండా, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చికెన్ పాప్‌కార్న్ ఎలా చేసుకోవాలో చేసి చూపించేస్తాను. ఈ చికెన్ పాప్‌కార్న్ అయితే బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్‌గా ఉండేలా ఈ చికెన్ పాప్‌కార్న్‌ని చేసేద్దాం. దీనికోసం అయితే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకొస్తే ఈ చికెన్ పీసెస్‌ని చూసిన తర్వాత నాకు పిల్లలు ఎప్పుడు కూడా మన కేఎఫ్సీకి వెళ్ళినా ఏమైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా స్టార్టర్స్ తింటూ ఉంటారు కదా. సో ఆ స్టైల్లో చికెన్ పాప్కార్న్ని చేద్దామని చెప్పి ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను సెపరేట్గా తీసుకున్నాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, చికెన్ 65 మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇది మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలానే 1/4 స్పూన్ ఆఫ్ కొంచెం చాట్ మసాలా, చాలా పులుపులుగా భలే ఉంటుంది. అండ్ మిరియాల పొడి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడగా, అంటే కొంచెం కొంచెంగా వేసుకోండి. అండ్ ఇంకా ఆరిగానో ఉంటుంది కదా, పిల్లల కోసం పిజ్జాస్ రెడీ చేస్తూ ఉంటాం ఇంట్లో. సో ఈ ఆరిగానో ఆర్ మిక్స్డ్ హర్బ్స్ ఉన్నా కూడా అవి వేయండి. ఇవన్నీ కూడా ఈ మసాలాస్ ఏవైతే వేసామో ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇవి అన్నీ ఒక్కసారి త్వరగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, ఇప్పుడైతే వీటిల్లోకి ఒక హాఫ్ ఆఫ్ లెమన్ జ్యూస్, ఒక నిమ్మకాయ చెక్కలో హాఫ్ పీస్ లెమన్ని కట్ చేసుకొని లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అండ్ అలానే నేను చెప్పడం మర్చిపోయాను, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను యాడ్ చేసేసాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఈ లెమన్ జ్యూస్ వేసి ఇవన్నీ బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకైతే ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఎల్లోతో పాటు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 1 బై 1 ఎందుకు అంటే అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేయొచ్చు, బట్ 1 బై 1 వేసి ఎందుకు మిక్స్ చేస్తాము అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ లేయర్గా పడుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. సో ఎగ్ వన్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలను వేసుకోండి. కాచి చల్లార్చిన పాలని వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే నేనేమి మైదా కూడా నేను వాడను. కార్న్ఫ్లోర్ యూజ్ చేసిన తర్వాత ఇందులో అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యపిండి వేసాను నేను. బియ్యపిండి వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని వీటిని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే చికెన్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మంచిగా పడతాయన్నమాట. సో 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ లోపల నేనైతే పాప్కార్న్ అని చెప్పాను కదా. సో పైన మనకి క్రిస్పీగా రావడానికి కోసం అని చెప్పి మన దగ్గర కెలాగ్స్ ఉంటే కెలాగ్స్ యూస్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఆ టైంకి కెలాగ్స్ అవైలబుల్గా లేదు. సో నేనైతే కుర్కురే ప్యాకెట్ తీసుకున్నాను. ఈ కుర్కురే ప్యాకెట్ని ఇలా తీసుకొని కట్ చేసుకొని వాటిని బాగా పౌడర్ లాగా మనం బ్రేక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుర్కురే పౌడర్ అన్నది రెడీ అయిపోయింది. మనం కుర్కురే పౌడరే కాదు, ఓట్స్ని కూడా తీసుకోవచ్చు. అండ్ అలానే నాచోస్ అని వస్తాయి కదా, పిల్లలు చిప్స్ తింటుంటారు, ఆ నాచోస్ కూడా తీసుకొని క్రష్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మనం ఇలా క్రష్ చేసుకున్న తర్వాత వీటిల్లో మనం మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని వీటిని కోట్ చేసుకోవాలి. ఈ కోట్ చేసుకున్నవన్నీ కూడా ఒక సైడ్లో పెట్టుకుందాం ఇప్పుడు. సో 1 బై 1 పీసెస్గా బాగా ఆ కుర్కురే పౌడర్ ఏదైతే ఉందో అదంతా కూడా బాగా పట్టినట్టుగా మనం కోట్ చేసుకొని వన్స్ అన్నీ మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ అన్నీ మ్యారినేట్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే నేను ఎక్కడా కూడా ఆయిల్ డ్రాప్ కూడా నేను వేయలేదు. ఒక్క ఆయిల్ డ్రాప్ అన్నది కూడా నేను వేయలేదు, మీరు గమనించండి. సో నెక్స్ట్ సో ఇప్పుడు ఇలా 1 బై 1 మనం అన్ని పీసెస్కి మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. సో వన్స్ ఆల్ చికెన్ పీసెస్కి మనం కోట్ చేసేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఎయిర్ ఫ్రైయర్కి లైట్గా ఆయిల్, ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుంటున్నాను. దాన్ని గ్రీస్ చేసుకొని ఆ ట్రైన్ గ్రీస్ చేసుకొని మనం కోట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా 1 బై 1 కొంచెం గ్యాప్ ఇచ్చి 1 బై 1 లేఅవుట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా లేఅవుట్ చేసుకున్న తర్వాత జస్ట్
ఒక్క స్ప్రే చేయాలంతే. నేనైతే ఆయిల్‌ని ఒక్క స్ప్రే చేసినట్టుగా చేశాను. మీరు చెప్తే నమ్మరు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడైతే ఎంత మంచి స్మెల్ కేఎఫ్‌సీ దగ్గర వస్తూ ఉంటుంది చూసారా? మనకి స్మెల్ మనం ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చామో స్మెల్ వస్తూ ఉంటుంది. సో, అలాంటి మంచి అరోమా అనమాట. చాలా బావుంది. సో, ఇలా అన్ని చికెన్ పీసెస్ మీద జస్ట్ 1 సెకండ్ ఇలా స్ప్రే చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్ క్లోజ్ చేసేసుకొని 200 డిగ్రీస్ మనకక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఉంటుంది చికెన్ అని. చికెన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా టెంపరేచర్ అనేది అదే చూపించేస్తుంది. సో, మన టేస్ట్‌కి అకార్డింగ్‌గా టెంపరేచర్ కాదు, టైమింగ్‌ని సెట్ చేసుకుంటాం అనమాట. టెంపరేచర్ అయితే ఆటోమేటిక్‌గా అదే చూపించేస్తుంది. సో, టైమ్‌ని మనం సెట్ చేసుకుంటాం. ఐదర్ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ సెట్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. మధ్యలో నేనేం చేస్తున్నా అంటే చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రై అయినాయా లేదా అని చెప్పి పీసెస్ని రివర్స్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ వన్స్. సో, ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయి అంటే ఇంకా చూస్తున్నారు కదా మీరే. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. మీరు చూడొచ్చు దీని మీద పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ క్రిస్మస్‌కి మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి స్టార్టర్స్ ఒకటి చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు. హోమ్ ఫుడ్డే కదా! ఎంత రెస్టారెంట్స్‌లో తిన్నా. సో, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చికెన్ పాప్‌కార్న్‌ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్.